ఒక్క సినిమా హిట్ అవ్వగానే ఓ వాట్సాప్ వాట్సాప్ ఏం కావాలి ఏంటి అని మాట్లాడి అర్ధరాత్రి కూడా కళ్ళద్దాలు పెట్టుకొని కాలు మీద కాలు వేసుకొచ్చాను ఈ రోజుల్లో. అరే నువ్వెవర్రా భయ్, ఆడు ఎట్లుండాలో చెప్పనీకి. ఒక్క సినిమా హిట్ అయిందో సగం సినిమా హిట్ అయిందో అది వాని ఇష్టం. అది అంటే ఎవరు ఎట్లా మాట్లాడాలి, ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలి కూడా నువ్వే చెప్తావా? తక్కువ టైంలో ఎక్కువ అచీవ్ చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే వీడియే అబ్బా. అంతెందుకు లాక్డౌన్ టైం ఎప్పుడు 6 years బ్యాక్ ఎంత నెట్వర్త్ 50 crores ఏమో ఉండే. చాలామందికి హెల్ప్ చేసిండు అనుకున్న మనీలా. మళ్ళీ ఒక బ్రాండ్ రిలీజ్ చేసిండు బట్టలు అది ఇది అంటున్నారు. అది ఫ్యాషన్, అది వాడు లూజ్ చేసుకుంటాడు టైట్ వేసుకుంటాడు అని నీకు చెప్పేసుకోవాలా? నీకు ఇప్పుడు 50,000 ఏమో ఉంది. అసలు అన్నిటికన్నా ఎంత హిపోక్రాట్గా చూడండి. మొన్న ఏమన్నాడు, అందరు ఇట్లే వచ్చి పొగుడతారు ఒక సినిమా హిట్ అవ్వగానే, నువ్వు ఎవ్వరిని సీరియస్ తీసుకోకు ఏ హీరోని అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఈడేం చేస్తుండే, ఇప్పుడు ఆకాశానికి ఎత్తేస్తలే అందరినీ. మళ్ళీ ఆ షర్ట్ల బ్రాండ్ ఏదో బ్రాండ్ ఓపెన్ చేసింది కదా రౌడీస్ అని, విజయ్ దేవరకొండ. మళ్ళీ అందులో కూడా కొంచెం ప్రాఫిట్ పేదవాళ్ళకి దేనికో పెట్టిండని. సో మనం మంచి ఏం చూడము అసలు. ఆ చెడు కూడా ఏం చేయలే, ఆ యాటిట్యూడ్ ఒక్కడు చూపిస్తారు అని చూసిన. వీళ్ళు కావాల్సన్న గెలికి చేస్తారు. ఈ సినిమా వాళ్ళకి, ఈ విలేకరులకి మోహన్ బాబు, సినిమా వాళ్ళకి ఆడోడు బార్బుల్ పిచ్ మీటింగ్స్, వీళ్ళు ఇద్దరే కరెక్ట్. వీళ్ళకి అట్లే ఉండాలి.